సో ఒకసారి చెప్పుకుందాం. హౌసింగ్ హౌసింగ్ వచ్చేసి 40,000 పెట్టామండి ఈ ఊరికండి. ఈ ఊరి మొత్తం 117 లక్షలు. ఇంప్రూవ్డ్ శానిటేషను ప్లస్ క్లీన్ వాటర్ అంటే నీళ్ళు వచ్చేసి అంటే ట్యాప్లు ప్లస్ బోర్లు వచ్చేసి 4 పెట్టారు. ట్యాప్స్ వచ్చేసి 20. దీనికి సంబంధించేసి మొత్తం 113 లక్షలు ఇది అమౌంట్. ఎలక్ట్రిసిటీ అంటే ఊళ్ళో ఇంకా స్తంభాలు ప్లస్ వ్యవసాయ బోర్లు ఇంకా వీధి లైట్లు ఇదంతా కలిపి 106 లక్షలు. హెల్త్ అంటే న్యూట్రిషన్ అంటే హెల్త్ సెంటర్ కానీ లేదంటే మీకు అంగన్వాడీస్ సంబంధించి మొత్తంగా మీకు అంగన్వాడీ బిల్డింగ్ ఉంది ఆల్రెడీ. దాంతోపాటు హెల్త్ సెంటర్ బిల్డింగ్ అది కావాలని పెట్టారు. మీకు మొత్తం ఇది 13 లక్షలు. ఇది 13 లక్షలు. ఆల్ వెదర్ రోడ్స్ అంటే మీకు రోడ్లు పక్కా రోడ్లు వచ్చేసి మీకు ఇంకా ఆల్రెడీ మీకు ఇటు వచ్చేసింది. ఇంకా మీకు ఎక్కడ మీకు ఆ వీధికి రావాలి. మళ్ళీ సీసీ రోడ్లు అక్కడ పెట్టాం కదా, నేర్పించాం కదా. ఇంకా అవి కాకుండా మళ్ళీ ఇక్కడ వీధుల్లో అంటే ఈ రోడ్లు వచ్చేసి మొత్తంగా మీకు 265 లక్షలు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అనేది పెట్టాం. టెలికాం కనెక్టివిటీ అంటే మొబైల్ టవర్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది, బిఎస్ఎన్ఎల్ ఉంది. ఎయిర్టెల్ లేదా ఎయిర్టెల్ కానీ జియో కానీ అనేసి ఇది ఒక 20 లక్షలు. ఇంకా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అంటే ఇంకా మన వేరే మిగతా సేవలకి గవర్నమెంట్ సేవలు సంబంధించి బిల్డింగ్ లేవన్నా రేషన్ షాపులు కానీ బస్సు ఉంటే బస్ స్టాండ్లు కానీ ఇంకా ఏమన్నా పశువుల షెడ్యూల్ లాంటివి వచ్చేసి ఇది ఒక 90 లక్షలు పెట్టారు. అంటే కమ్యూనిటీ కావాలి, కమ్యూనిటీ హాల్ 30 లక్షలు. కంపల్సరీ కాకుండా మనకి ఇంకా వేరే బిల్డింగ్స్ అనేసి యూత్ ట్రైనింగ్ యూత్ ట్రైనింగ్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ సంబంధించి యూత్ ట్రైనింగ్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చాలామంది చదువుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఏమైనా ఇక్కడ వచ్చి లైబ్రరీ లాగా వచ్చు, లేదంటే ఇంకేమైనా ట్రైనింగ్ సంబంధించి ఏమైనా ఉండొచ్చు చేసుకునేలాగా. అదొకటి. ఇంకోటి దగ్గరలో డిగ్రీ కాలేజ్ అడిగారు, మండలంలో మనకి ఎక్కడో ఇస్తారు, అదొకటి. ఇంకోటి రైస్ మిల్ ఒకటి, క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, అదొక 20 లక్షలు. ఇరిగేషన్ అంటే చెక్ డ్యామ్స్ మళ్ళీ రిపేర్స్ అందులో ఇంకా పంట కాలువలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీకు చెక్ డ్యామ్ ఆల్రెడీ ఒకటి. అది కాకుండా ఇంకా కట్టేది ఉంటే అక్కడ కట్టుకునేలాగా, లేక ఒకవేళ ఆల్రెడీ ఉంటే దాన్ని మరమ్మతులు చేసుకుని వాడుకునేలాగా, అదొకటి. ఫారెస్ట్ ప్రొక్యూర్మెంట్ అంటే అడవిలో దొరికే వస్తువులు, అడవిలో సంపద దొరుకుతాయి కదా, మూలికలు కానీ లేదంటే చింతపండు కానీ కానీ ఉసిరికాయలు కానీ ఇలాంటివి అడ్డాకులు ఇవి. వీటికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కునేలాగా టీసీసీ వాళ్ళు, అదొకటి. ఇరిగేషన్ సోలార్ బోర్స్ అంటే సోలార్ ద్వారా నడుస్తాయి కదా బోర్స్, పంట బోర్లు అవి. ట్రెడిషనల్ నాలెడ్జ్ సెంటర్ ఇవి మనం మొత్తంగా ఇవి ఊరికి సంబంధించి మనకు ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్లు, వీధి లైట్లు ఇవి పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టేసుకొని మొత్తంగా మనకి ఎంత అయింది ఈ ఊరు మటుకు మాత్రమే మొత్తంగా 366 లక్షలు అయింది మొత్తం ఎస్టిమేట్.
మొత్తం అన్ని కలిపండి. ఈ ఊళ్ళోనే మొత్తం అన్నీ రోడ్లు, పంట పొలాలు, కరెంటు లైట్లు. స్తంభాలు కానీ, లైట్లు కానీ, టాయిలెట్లు కానీ, చదువుకోవడానికి అంగన్వాడీ కానీ, ఇవన్నీ కలిపి ఇంత చేసాం ఇది. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే పైకి పంపించారు. ఇక మనకి దసరా వరకు వస్తాయి. ఒక్కొక్కటి వీళ్ళు చేయగలిగితే ఇక్కడ మండలం నుంచి వీళ్ళు చేస్తారు, పంచాయతీ చేయగలిగితే వీళ్ళు చేస్తారు. ఇంకా పై నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి అంటే అక్కడ వేరే ఎక్కడి నుంచి గ్రాండ్ నుంచి రావాలంటే అవి చేస్తారు. ఇప్పుడు ఇది కూడా మీకు ఆల్రెడీ రోడ్డు వచ్చింది. అది కూడా మనకి ఎక్కడో మాపాడు పైన బ్యాంక్ నుంచి అక్కడ నుంచి వచ్చింది రోడ్డు వేసారు రోడ్డు. ఇది కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఎన్ఆర్జీఎస్ మీటింగ్ అయింది మనకి. అందులో మనకి ఏమేమి పనులు కావాలి ఏంటి అనేసి నిన్న రాసుకున్నారు. మరి ఇన్ఫర్మేషన్ అందలేదు కానీ మాకు కూడా అందలేదు. సో ఏమైనా ఉంటే మీరు చెప్పచ్చు.